సరే ఇప్పుడు రూ. 1,00,00,000 సంపాదించాలన్న సంకల్పం మనలో కానీ ఉంటే, మరి మనకున్న ప్రధాన మార్గాలు ఏమున్నాయంటారు? ఆ రూ. 1,00,00,000 కలను రీచ్ అవ్వడానికి లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఫార్ములాస్ ఆర్ సీక్రెట్స్ ఏమున్నాయంటారు అసలు రీచ్ అవ్వడానికి? ఈ కోటి కళ నెరవేర్చుకోవడానికి మనం ఎంచుకోవాల్సిన ముఖ్యమైన మార్గం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, సేవింగ్ కాదు. సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి తేడా ఏంటంటే, సేవింగ్ అంటే జస్ట్ దాచిపెట్టుకోవడం, అది మనకు ఎంతో కొంత చిన్న మొత్తంలో రిటర్న్స్ ఇస్తారు తప్ప అది పెట్టుబడి రూపంలో కన్వర్ట్ అవ్వనంత వరకు మనకు అది కోటి కన్వర్ట్ కాదు. ద బెస్ట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. లైక్ కుప్పగున్న స్టాక్ మార్కెట్ పడిపోయింది, యుద్ధం వచ్చింది, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి ఏవైతే ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం చేయలేము కదా, మన వల్ల కాదు అది. కనుక ఏం చేయాలి, మనము ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్ బదులు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫండ్ మేనేజర్స్ అలాంటి ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ వాళ్ళు క్యాప్చర్ చేసి మన పోర్ట్ఫోలియోని వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. అలా బిల్డ్ చేసినప్పుడు మనం ఒక సింపుల్ రూల్ చెప్తాను, 15-15-15 చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ 15 years 15,000 per month అలా కంటిన్యూ చేస్తూ పోతే 15% జనరేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు ఆఫ్టర్ 15 years 1 crore ఉంటుంది. 1 crore ఎగ్జాక్ట్లీ.